నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. తెలంగాణలో కొత్త సర్కార్పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే ఏపీలో ఎన్నికల వేడి షురూ అయింది. అధిష్టానంపై అలకలు, నేతల మధ్య విమర్శలతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పార్టీల అధ్యక్షుల నుంచి నియోజకవర్గాల ఇన్ఛార్జీల వరకు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. మన రాజకీయ నేతల విమర్శలు వేడి ఎంతో ఇవాల్టి పొలిటికల్ ఫైర్లో చూద్దాం. వైసీపీ అంటేనే అభివృద్ధి, వైసీపీ అంటేనే సంక్షేమం అంటున్నారు ఏపీ సీఎం జగన్. తాము ప్రవేశపెట్టిన పథకాలే రాష్ట్ర ప్రజల జీవితాలను అద్భుతంగా మార్చాయంటున్నారు. చివరాఖరు వ్యక్తి వరకు సర్కార్ ఫలాలు అందినాయా లేదా చెక్ చేసుకుంటూ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని కాన్ఫిడెంట్ గా చెప్పారు సీఎం జగన్. ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే, ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకొని 1 మంత్ లోపల ఆ పథకం అయిపోయినా, ఆ స్కీమ్ అయిపోయిన 1 మంత్ లోపల వాళ్ళకు మళ్ళా టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ని వెరిఫై చేయించి వితిన్ 6 months 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది మనందరికీ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ని ఒకవైపున ఇస్తూ, మనందరికీ కూడా ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీనివల్ల జరుగుతుంది. జగన్ అభివృద్ధి మంత్రం జపిస్తుంటే 5 ఏళ్లలో జరిగింది శూన్యమంటూ కౌంటర్ ఇచ్చారు సైకిల్ బాస్ చంద్రబాబు. రాష్ట్రానికి పెద్ద దిక్కు అంటే పట్టింపు ఉండాలంటూ పంచ్ వేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో పరుగులు పెట్టాలంటే సైకిల్ సర్కార్ రావాలంటూ స్ట్రాంగ్ గా చెప్పారు చంద్రబాబు. మీరు మోసపోయారు, ప్రజలకు ముద్దులు పెట్టాడు, అందరూ ఓట్లేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని పిడి గుద్దులు గుర్తున్నాడు, అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. మీకే కాదు, మనం చేసుకున్న పనికి మేము కూడా బాధితులే అని చెప్పాను నేను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే, కుటుంబ పెద్ద అయితే ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. మా చెల్లెమ్మ చెప్తాను, నాశనం అయిపోతుంది. ఒక వ్యక్తి గ్రామ పెద్దగా ఉండే వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఆ గ్రామం ఏమవుతుంది? ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఏమవుతుంది? ఒక సైకో అయితే ఏమవుతుంది? నా బాధ అదే, ఈరోజు అదే జరుగుతా ఉంది. ఇటీవల 5 సంవత్సరాల నుంచి ఎక్కడా అభివృద్ధి లేదు. ఏమి అభివృద్ధి జరగకుండా బటన్ నొక్కే కార్యక్రమం పెట్టానంటాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకు ఇచ్చేది 10 రూపాయలు, మీ దగ్గర దోచుకునేందు తమ్ముళ్ళు 100 రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు మా బాస్ నే టార్గెట్ చేస్తారా అని అనుకున్నారేమో వైసీపీ లీడర్ పేర్ని నాని. అసలు టీడీపీ చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. గొప్పలు చెప్పుకోవడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని కౌంటర్ ఇచ్చారు. అంటే పగవాడికి కూడా చంద్రబాబుకు పట్టినటువంటి దుర్గతి పట్టకూడదు. రాజకీయాల్లో గంటన్నర సేపు సభ మాట్లాడి ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, చంద్రబాబుకి గాలి కొట్టుకోవటం. ఎవడన్నా మనకి గాలి కొడితే సమ్మగా ఉంటుంది, కానీ ఈయన గాలి ఈయనే కొట్టుకుంటూ ఉంటాడు. మామూలుగా ఈయన ముఖ్యమంత్రి అయ్యే వరకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవడు అమెరికా వెళ్ళలేదు, విదేశాలు వెళ్ళలేదు, విమానం ఎక్కలేదు ఎవడు. ఈయన వచ్చి అందరినీ మామూలుగా తాళ్ళేసి కట్టి విమానం ఎక్కి చెప్పించాడు, పలకా పలకం పెట్టి చదువు నేర్పించాడు. కనిగిరి కనపడలా, కనిగిరిలో పేదరికం కనపడలా. కనిగిరి వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి
మనసు రాలేదు. రేపు అధికారాన్ని ఇస్తే కనిగిరి వచ్చి కనిగిరి వాళ్ళకి అవకాశాలు కనిపిస్తాడంట. ఇంతకన్నా అరిచేతిలో వైకుంఠం చూపించడం ఇంకేముంది చెప్పండి. ఎన్ని కోట్ల కుటుంబాలకంటే 1 కోటి ఇచ్చారా, 1.5 కోటి ఇచ్చారా, 1.60 ఇచ్చారా, 10 లక్షలు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఏం తీసుకున్నారు? మా పార్ట్నర్ను టార్గెట్ చేస్తే నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తా అంటున్నారు గబ్బర్ సింగ్. వైసీపీ సర్కార్ తెచ్చిన భూ చట్టం ప్రజల హక్కులకు భంగం కలిగిస్తోందంటూ కామెంట్ చేశారు. వకీల్ సాబ్ సినిమా తీశాను కాబట్టి లాయర్లు చేసే పోరాటానికి సపోర్ట్ చేస్తానని హామీ ఇచ్చారు. నేను విన్నది మొట్టమొదటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పట్టా పుస్తకాల్లో నా తల్లిదండ్రులు నా వారసత్వంగా వచ్చిన పుస్తకం మీద, పట్టా పుస్తకం మీద ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి, జగన్ ఫోటో ఏంటి అని చిరాకు చాలామందిలో ఉంది. ఈ జగన్ దీన్ని ఎలా అనుకూలంగా తీసుకుంటున్నాడంటే, ఆయనకి వైజాగ్లో వచ్చి దోచుకున్న ప్రాపర్టీస్ అన్నిటిని లెజిటిమేట్ చేసుకోవడానికి ఇది తెచ్చుకున్న చట్టంలా ఉంది. అంటే వైజాగ్లో వాళ్ళు దోచుకున్న ఆస్తులకి లెజిటిమైజ్ చేసుకునేందుకు చట్టంలో ఇది ఒకటి ఉంది. కానీ నాకున్న ఎంత బలం మేరకు, నా శక్తి మేరకు ఈ చట్టాన్ని ఖచ్చితంగా దీన్ని అమలు కాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇది బేసిక్గా మీది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ఖచ్చితంగా దీన్ని నిలువరించాల్సిన అవసరం ఒక పొలిటికల్ పార్టీగానే కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత గల ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. మేము మీతోటి, మీ భుజంతో మేము మా భుజం కూడా కలుపుతాం దీంట్లో. మమ్మల్ని, మా సర్కార్ను టార్గెట్ చేయడం కాదు, జనమే మీకు గుణపాఠం చెబుతారంటూ పవన్కు, చంద్రబాబుకు వార్నింగ్ ఇస్తున్నారు వైసీపీ లీడర్ కొడాలి నాని. బీసీ నినాదం ఎత్తుకుని మాయ చేస్తున్నారంటూ కొడాలి ఫైర్ అయ్యారు. 2019 ఎన్నికల్లో జరిగిందే మళ్లీ రిపీట్ అవుద్దంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వెనకాలేమో పవన్ కళ్యాణ్ పెట్టుకుని ఈరోజు ఆయన ఏం చెప్తాడంటే బీసీలు నాకు వెన్నుముక్క అని చెప్తాడు. తెలుగుదేశం పార్టీ బీసీలకి రాజకీయ ప్రాధాన్యత కావచ్చు, రాజకీయ పదవులు కావచ్చు, బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. అది ఎవరు కాదనరు. కాకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినాక బీసీలకు చేసింది ఏంటని చెప్పి నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ వెనకాల పెట్టుకుని బీసీల ఓటు కోసం వాళ్ళని గాలికి వదిలేసి ఈరోజు బీసీ భయం చేస్తే చంద్రబాబు నాయుడిని బీసీలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా 2019లో చంద్రబాబు నాయుడికి ప్రజలు బుద్ధి చెప్పారు. 80% వీళ్ళందరూ ఉన్నారు, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ. వాళ్ళందరినీ కూడా గాలికి వదిలేసి పవన్ కళ్యాణ్తో నేను కలిశాను కాబట్టి, కాంగ్రెస్ పార్టీతో నేను కలిశాను కాబట్టి, బీజేపీతో నేను కలిశాను కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక మేమందరం కలిసాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను ఎక్కించమని చెప్పి అడిగితే ఈ రాష్ట్ర ప్రజలు దానికి సిద్ధంగా లేరు. తప్పకుండా చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కలిపి ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి నేను తిరువూరు సభకు రావద్దని అధ్యక్షుడు ఆదేశాలు ఇచ్చిన బాస్ డెసిషనే ఫైనల్ అంటున్నారు సైకిల్ పార్టీ లీడర్ కేసినేని నాని. నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోవాలి. అందుకే 2019లో గెలిచినాక నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఆయనతో నేను ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన కోసం నిలబడ్డా. రాత్రికి చెప్పారు. సరే, ఇప్పుడు పార్టీ అయినాక ఆయన కంపల్సరీస్ ఆయన కూడా కొన్ని ఉంటాయి. అధినేతగా ఆయన తప్పడదానికి కూడా లేదు, చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని తప్పడదానికి కూడా లేదు. ఎందుకంటే పార్టీ అన్న తర్వాత ఆయన కంపల్సరీస్ ఆయనకు ఉంటాయి. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీని గెలిపించుకోవాలన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది. దానికి రకరకాల నిర్ణయాలు తీసుకోవచ్చు. అది నేనైతే ఆయన తప్పట్ల. కాలం నిర్ణయిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ నేను ఈ పార్టీలో ఉన్నా. ఆయన ప్రస్తుతానికి నా అధినేత. నేను నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ మీకే చెప్తా కదా, ఎక్కడికెళ్తాను, ఇక్కడే ఉంటాను. నేను ఎంపీగా పోటీ చేస్తున్నా. మీకు ఇంతకు ముందే చెప్పా, 3వ సారి మళ్ళీ నేను విజయవాడ. సైకిల్ బాస్పై కేసినేని నాని సానుకూలంగా ఉంటే తప్పుడు సర్వేల పేరుతో జగన్ గొంతు కోశారంటూ ఫ్యాన్ బాస్పై కాపు రామచంద్రరావు ఫైర్ అయ్యారు. టికెట్ రాకున్నా పోటీలో ఉంటామని కన్ఫర్మ్ చేశారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో తాను తన భార్య పోటీ చేస్తామని అన్నారు.
ఆయన ఏమి చెప్పితే అది చేస్తాం. ఏ రోజు ఆయన మాట మీరలేదు. మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే, చెడు జరిగినా ముఖ్యమంత్రి గారి నుంచే. మేము మంచి చేసే అవకాశం మాకు లేదు, చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని పిలిచి మీకు సర్వే రిపోర్ట్ బాగలేదని, మీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది. అయినా కూడా దీన్ని దిగమింగుకొని ఈరోజు పోతున్నాము. నా సొంత ఊరు కళ్యాణదుర్గం, ఇప్పటి నుంచి ఇక్కడ పోతున్నాము. పార్టీ టికెట్ లేదన్నప్పటికీ కూడా రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము. కళ్యాణదుర్గం నుంచి కూడా నేను పోటీ చేస్తా ఉన్నా. కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్ గా కానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరఫున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను తప్పకుండా గెలుస్తాను. ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మాపై. కాంగ్రెస్ కండువా కప్పుకున్న షర్మిల ఢిల్లీ పెద్దలను కలిశారు. కుమారుడి పెళ్లి కార్డు ఇచ్చి ఆహ్వానించిన షర్మిల పనిలో పనిగా తన పదవి గురించి ప్రస్తావించారని చెప్పారు. అయితే అధిష్టానం ఏ బాధ్యత ఇచ్చినా వద్దనకుండా నిర్వహిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారిని కలవడం జరిగింది. నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన గారిని కలిశాము. పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా నమ్మకంగా చేస్తానని, నా వంతుగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. చర్చలు జరుగుతున్నాయి. కొత్త సర్కార్కు టైం ఇద్దామని కొంతకాలం ఆగితే మాపైనే విమర్శలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు ఎంపీ రంజిత్ రెడ్డి. ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా సర్కార్ను వెంటాడుతామంటూ పంచులు వేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నిజంగా రాబోయే 100 రోజులు అన్ని అమలు చేస్తా అన్నారు, చూద్దాంలే చేస్తారు కావచ్చు అన్నట్టుగా మేము కూర్చుంటే వాళ్ళు ఉల్టా మా మీదకే మాట్లాడారు. కాబట్టి డెఫినెట్గా మేము కూడా ఎండగడతాం. రాగానే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తాను. రుణమాఫీ కానీ, రైతు బంధు ఇంక్రీజ్ 10,000 నుండి 15,000 చేస్తా అన్నది, తర్వాత పెన్షన్ ఇమీడియట్గా పెంచుతా అన్నారు. ఇవన్నీ అమలు చేస్తా అన్నాయి. ఇప్పటివరకు అమలు చేయలేని చెప్పి అడిగితే తప్పని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల్లో ఏం చేసిందని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. కానీ 10 సంవత్సరాలు ఏం అద్భుతాలు చేసినారో వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎంతమంది ఈ విషయాల గురించి మాట్లాడినారో మనందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని ఎంత బాధపడుతుందో మనందరికీ కూడా తెలుసు. చాలామంది ఎమ్మెల్యేలు ఓడిపోయినారు కావచ్చు, కానీ కేసీఆర్ గారు ఓడిపోయి ఉండకపోతే బాగుండే అని చెప్పి అనుకుంటున్నారంటే దీనికి నిదర్శనం ఏంటంటే ప్రజలు ఇంకా బీఆర్ఎస్ పార్టీతోటే ఉన్నారు. మేము వచ్చిన నెలలోనే 2 హామీలు నెరవేర్చామంటూ కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి. కాస్త టైం ఇవ్వండి, మేమేంటో చూపిస్తామని సవాల్ విసురుతున్నారు. జనరల్గా ఒక గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత మినిమం 2 ఏళ్ళు టైం ఉంటుంది, 2 years. ఒక ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు మాట్లాడాలంటే ఒక పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మినిమము 2 years వెయిట్ చేయాలి. దాని తర్వాత మా ఏమన్నా లోటుపాట్లు ఉంటే నువ్వు అసెంబ్లీ వేదికగా మాట్లాడవచ్చు, నువ్వు ప్రజాక్షేత్రంలో మాట్లాడచ్చు. దట్ ఇస్ డెమోక్రసీ. నీతిని మేము గొంతు ఒత్తేయం మేము. కానీ మీరు ఇక్కడ మేము వదిలిపెట్టినాక కూడా మీరు ఒక అబద్ధాన్ని చాలా ప్రచారం చేస్తున్నారు. అంటే ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్తున్నారు వీళ్ళు. అన్న 1000 సార్లు చెప్తున్నారు. ఒక్క అబద్ధాన్ని 1000 సార్లు చెప్తున్నారు ప్రజలారా. మీడియా అన్న బీజేపీ కూడా. నేను మొదలు ఒకసారి చెప్తే మీకు ఓపిక ఉందంటే చెప్తా, క్లారిఫై చేస్తా తెలంగాణ ప్రజలకు కూడా. వీళ్ళిద్దరు పాలెళ్ళే. సింపుల్గా చెప్తా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అందాం. బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు కూడా పాలెళ్ళే. మాటలు కాదు, రైతు బంధు ముఖ్యమంటున్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రభుత్వం ఆలోచిస్తే పంటలు సాగు చేయడం ఆగదంటూ పంచివేశారు. నిర్ణీత సమయంలోపు రైతుల ఖాతాల్లో రైతు బంధు వేయాల్సిందే అంటూ కామెంట్ చేశారు. అధికారంలోకి వచ్చే కంటే ముందు ప్రగల్భాలు పలికినటువంటి వారి పార్టీ ఈరోజు మౌనంగా ఎందుకున్నారు? ఇంకేదో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన గతంలో ఎప్పుడు లేదు. పేద రైతులందరికీ మొత్తం వ్యవసాయ భూమికి నిర్దిష్ట వ్యవధిలో వ్యవసాయానికి అనువుగా ఉండేటువంటి విధంగానే రైతు బంధు ఎందుకు తెచ్చినామో, ఏ సదాశయంతో కేసీఆర్ గారు ఆనాడు తీసుకొచ్చినరో
ఆ ఆశయం నెరవేరేటట్లు సకాలంలో రైతులకు పెట్టుబడి అందేటట్లు రైతు బంధు ఇచ్చింది తెలంగాణ సర్కార్. అలా చివరికి ఎన్నికల సమయంలో ఇది కంటిన్యూస్ ప్రోగ్రాం, దీనికి ఎన్నికల నిబంధనలు వర్తించదు అని చెప్పి మేము రైతు బంధు ఇవ్వడానికి సన్నాహకంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని డబ్బు కూడా మొత్తం ఆర్థిక శాఖ సమాయత్తం చేసి రెడీగా పెడితే ఎన్నికల కమిషన్కు రిపోర్ట్ చేసి రైతు బంధు ఇప్పుడు ఇవ్వద్దు అని ఆపింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఆపడమే కాదు, ప్రజలకు ఏం చెప్పింది, మేము ఆపితే మీకు మేలే జరుగుతుంది, ఇప్పుడు తీసుకుంటే 10,000 లెక్కన వస్తుంది, ఎన్నికలు అయిపోయినాక 9 తారీఖు నుంచి మీకు 15,000 లెక్కన వస్తుంది, నేను ఇస్తా, నా జిమ్మేదారి అని చెప్పి గుండెలు దించుకొని మాట్లాడారు. మరి ఎక్కడ పోయిన మరి కాంగ్రెస్ పాలనపై విమర్శలు కాదు, మా పట్టింపును చూడండి అంటున్నారు హనుమంతన్న. సోనియమ్మనే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తుందని చెబుతున్నారు. సోనియమ్మ పోటీ చేస్తే తానే నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తానని హైకమాండ్ పై భక్తి చాటుకుంటున్నారు. పేపర్లో చూసిన ఏది రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి చెప్పడం, ఆమె ఖమ్మం నుంచి వస్తే దానికంటే అదృష్టం ఏముందిరా బాబు, నేను అనుకున్న పోటీ చేయాలని. ఆ అమ్మనే వచ్చిన తర్వాత ప్రతి మండలం ఆమె నిలబడటానికి వస్తా అంటే అందరికంటే ముందు నేను ముందుండి అన్ని నియోజకవర్గాలలో తిరుగుతా. ఎందుకంటే నేను మొదలే ఆలోచన చేసి నుండి ఆనాడు ఖమ్మంలో రాజీవ్ గాంధీ గారు 2 సార్లు వచ్చాడు. ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, వెంగళరావు పిసిసి ప్రెసిడెంట్. ఫ్లడ్స్ వచ్చినప్పుడు వచ్చారు. ఇంటీరియర్ విలేజెస్లో, ట్రైబల్ విలేజ్లో పోయాడు. ఆ అమ్మ వస్తే ఇంతకంటే సంతోషం ఏమిందిరా బాబు నాకు. ఇంటింటికి తిరుగుతా హైయెస్ట్ మెజార్టీతో సామాజిక న్యాయం చేసే తల్లి వస్తున్నది. నాడు కొత్తగూడెంలో మొదలుపెట్టారు తెలంగాణ ఉద్యమం. మా బతుకు తెరువుకు అన్యాయం జరుగుతుంది, అక్కడికే వస్తుందంటే అంతకంటే అదృష్టం ఏముందిరా బాబు. ప్రచారాల సంగతి తర్వాత ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేత మురళీధర్ రావు. మాటలు కాదు, చేతలు కావాలంటున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం రాకముందు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, వాళ్ళు చేసినటువంటి ప్రకటనలు కానీ, ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రకటనలకు పొంతం లేదు, సంబంధం లేదు. చాలా సార్లు వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రకటనలు పూర్వ ప్రకటనలతో వ్యతిరేకంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్య, తెలంగాణ ప్రజల మధ్య ఈ యొక్క వ్యత్యాసాన్ని, ఈ యొక్క తేడాను, ఈ యొక్క మార్పును మేము ఎత్తి చూపుతున్నాం. ఇదే వాల్టి పొలిటికల్ ఫైర్. స్టే ట్యూన్ టు 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.